లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై మరింత ఒత్తిడి పెంచుతుంది భారత్. సింధు జలాలను భారత్ ఇప్పటికే రద్దు చేసి పాక్ ను మరింత ఇరకాటంలో పడేసింది. ఇక తాజాగా పాకిస్తాన్ కు చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్ పై భారత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. మత ఘర్షణలు రెచ్చగొట్టేలా యూట్యూబ్ ఛానల్స్ లో కంటెంట్ ప్రచారం చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సహా పాకిస్తానీల ఛానల్ జాబితాను కేంద్రం విడుదల చేసింది. యూట్యూబ్ లో ఈ ఛానళ్లను తెరవగానే ఇందులోని కంటెంట్ అందుబాటులో లేదు. ఇక జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అనే సందేశం అనేది ఒకటి వస్తుంది. ఇక ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్ లో నిలిపివేసింది. మరోవైపు పహల్గామ్ దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్థానికంగా ఉన్న ఉగ్ర నెట్వర్క్ ను ఛేదించేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా సిబ్బంది తాజాగా విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. దోడాలోని పలు నివాసాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తూ ఉన్నారు.